మనుషుల ప్రాణాలు పోతున్న ఒక స్పష్టత లేని విధానం రవాణా శాఖలో నడుస్తున్నటువంటిది. ఏదైనా సరే ఒక బస్సు ఢీకొంటే ఇదివరకటి రోజుల్లో బస్సు కారో ఢీకొంటే టోటల్గా ముందున్నటువంటి వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, ఎందుకంటే అది నలిగిపోతున్నాయి అన్నటువంటి ఉద్దేశంతో దానికి ఎట్లాంటి చేయాలో స్పెసిఫికేషన్స్ తీసుకొచ్చారు. బట్ ఈలోపు కొన్ని వందలు వేల లక్షల మంది చచ్చిపోయి ఉంటారు. ఆ తర్వాత ఒక స్పెసిఫికేషన్స్ తీసుకొచ్చారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఇప్పుడు ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో కూడా స్లీపర్ లాంటి వాటికే ప్రయారిటీ ఇస్తున్నారు. అట్లాంటి సందర్భంలో ఈ ఏసీ బస్సులు, స్లీపర్ బస్సులు ఇట్లాంటి వాటిలో ఈ హైడ్రాలిక్ సిస్టమ్ చాలా అద్భుతంగా సోఫిస్టికేటెడ్గా ఉంటుంది, లగ్జూరియస్గా ఉంటుందని ఎక్కుతున్నారు. కానీ సేఫ్టీ మెజర్స్ ఆ బస్సుల్లో ఎదురవుతున్న ప్రమాదం ఏంటంటే, ఫ్రంట్ ఏదన్నా అయిందంటే బయటికి వెళ్ళే దారి ఉండట్లేదు. ఇప్పుడు ఎమర్జెన్సీ డోర్తో ఇప్పుడు కర్నూలు ఇన్సిడెంట్ దగ్గర తప్పించుకున్నారు. బట్ ఆ అద్దాలు పగలగొట్టడం ఎట్లాగో ఇప్పుడు విమానంలో ఎక్కేటప్పుడు మనకి చెప్తారు ఏమేం చేయాలి ఏంటని. ప్రైవేట్ బస్సులు ఎవరైనా చెప్తారా? అదేదో మనకి వాళ్ళు త్యాగం చేస్తున్నట్టుంటుంది. మనం డబ్బులు పెట్టి కట్టుకుంటున్నా ఎవడు సమాధానం చెప్పేవాడు ఉండదు. ఎందుకంటే ఒక డ్రైవరు ఒక అసిస్టెంట్ని పెడతారు అంతే, లేదా ఇద్దరు డ్రైవర్లు పెట్టే సంస్థలు చాలా తక్కువ ఉన్నటువంటి సిచ్యుయేషన్. ఆ లోపల కూడా నడిచేటప్పుడు వాటర్ బాటిల్ అమ్ముకోవడాలు, లేకపోతే కనుక చిప్స్ అమ్ముకోవడాలు, ఇట్లాంటి వాటి మీద ఒకప్పుడైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఆర్టీసీ నుంచి పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి ఉచిత వాటర్ బాటిల్, ఉచిత స్నాక్స్ ఇవ్వడం ఇట్లాంటివి చేసుకొచ్చి ఇప్పుడు రూట్ మారిపోయింది. పూర్తిగా రివర్స్లో నడుస్తున్నటువంటి సిచ్యుయేషన్. ఈ నేపథ్యంలో అసలు ఈ బస్సులు మంట అంత వేగంగా ఎందుకు వ్యాపిస్తున్నాయి? ఈ బస్సుల్లో అలా నిప్పు ప్రారంభంగానే వితిన్ మినిట్స్లో, ఇదేదో గంటల కొద్ది అయితే ఈ అందరూ వచ్చేస్తారు బయటికి. పోనీ అలాగని పెట్రోల్ ఏమన్నా మీద పోసుకుని వెళ్తాయా? కాదు కదా. కానీ ఎందుకు అంత వేగంగా తగలబడిపోతున్నాయి? దీని మీద సీరియస్గా దృష్టి సారించాల్సి ఉంది, దానికి పరిష్కారం ఆలోచించాల్సి ఉంది.